2004లో మొదలుపెట్టినాం. మధ్యలో బోరింగ్ మిషన్ ప్రాబ్లం వచ్చి అప్పట్లో ఒక 2 years లేట్ అయింది. ఆ తర్వాత మంచిగా జరుగుతున్న ప్రాజెక్ట్ 2014లో వీళ్ళు వచ్చిన తర్వాత 400 కోట్లు ఖర్చు పెడితే ఈ ప్రాజెక్ట్ అయిపోయింది. సిఎల్పి లీడర్గా జానారెడ్డి గారి ప్రభుత్వం వెనకాల ఎంత పడ్డా కానీ 1-2 సార్లు ఏదో కొంచెం కదిపినట్టు చేయటం, దాన్ని మళ్ళీ నల్గొండ జిల్లా నేతలందరూ జానారెడ్డి గారే కాదు అందరూ కదిపినట్టు చేయటం, మళ్ళీ దాన్ని పడవబడేసింది. ఈ రోజు మళ్ళీ ఆ రోజు 300-400లో అయ్యే ప్రాజెక్టు ఈ రోజు 800-850 కోట్లు అవుతుంది. అయ్యే కనుక పూర్తి చేయండి అంటే అవి కాంగ్రెస్ ప్రభుత్వం మొదలుపెట్టిన ప్రాజెక్టులలో కమిషన్లు రావు, అదే చందంగా తప్ప లేకపోతే రీజనే లేదు. ఆ రోజు రాష్ట్రం ఉన్న పరిస్థితికి, ఆర్థిక పరిస్థితికి రాష్ట్రంలో కూడా ఎన్నో ఫండ్స్ ఉండే, ఎన్నో అప్పులు తీసుకొని వచ్చిండ్రు. ఒక 350-400 కోట్లు పెడితే ఈ పాటికే ఆ ఆయకట్టు అంతా మొత్తం కృష్ణా ఆయకట్టు అంతా స్థిరీకరించబడేది. కాబట్టి ఈ జిల్లాకు ముఖ్యంగా టీఆర్ఎస్ నాయకులు చేసింది ఏదీ లేదు. ఏమైనా అయితే కాంగ్రెస్ హయాంలోనే అయ్యే, ఇప్పుడున్న నాయకుల హయాంలోనే డెవలప్ చేస్తుంది. దాంట్లో తెలిసి 19 నెలల కాలంలో నెక్స్ట్ 19 నెలల కాలంలో ఎస్ఎల్బీసీ పూర్తవుద్ది. దిండి మాత్రం ఇంకొక 6-8 నెలలు ఎక్కువ పడుతుంది. మిగిలిన చిన్న లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. మా నెల్లికల్ లిఫ్ట్ కూడా నెక్స్ట్ 1 సంవత్సర కాలంలో పూర్తి అయిపోతుంది.